ఆ పోలీస్ ఆఫీసరో సమ్ ఎక్స్‌పర్సనో మర్డర్‌లు చేయకుండా తీసుకెళ్ళి పూజ గదిలో కూర్చొని పూజలు చేయలేడు. సో, దీన్ని మీరు ట్రోల్ చేయడమో, నెగెటివ్‌గా రాయడమో మానేయండి. బ్రో ఏం బ్లడ్ బ్రో అక్కడ కోస్తుంటే ఇక్కడ నరాలు జుమ్మని లాగుతున్నాయి బ్రో. కోర్టు బాగోలేకపోతే నా ఇట్టి త్రీ చూడకండి అని అన్నాడంటే ఆయన ఇట్టి త్రీ మీద అపార నమ్మకం. దీనికన్నా ఈ సినిమా కన్నా నాకు ప్యారడైజ్ సినిమా చూడాలని చాలా ఇంట్రెస్ట్ అనిపించింది ఆ ట్రైలర్ చూడగానే. ఈయన వైలెంట్ ఏదో పిచ్చి దొబ్బుతున్నాడు కొడతాడు, అలా కూడా దొబ్బుతున్నాడు, ఎవరిన పడతాయండి. హిట్ 3 అనేది మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీని నెక్స్ట్ లెవెల్ పార్లో తీసుకెళ్ళే అలాంటి సినిమా అవుతుంది. ఖచ్చితంగా అవుతుంది. అది అవ్వదు అని ఎవరైనా అంటే నా దగ్గర తీసుకురండి, ఎందుకు అవుతుందో నేను చెప్తాను. అండ్ మోస్ట్లీ ఏంటంటే నానిగారు చాలా కొత్తగా ట్రై చేశారు. లుక్ కానీ, టేకింగ్ వాల్యూస్ కానీ, ఒక సినిమాకి ఇప్పటి వరకు తను ఏది చూపించలేదో అదే చూపిస్తున్నాడు. సో దాన్ని కొత్తగా చూడండి. నానిగారు మర్డర్లు చేస్తున్నాడు, వైలెంట్గా కనబడుతున్నాడు అంటే అది సినిమా క్యారెక్టర్ ఆర్క్ అంటే అలాగే ఉంటుంది. ఒక సినిమాకి క్యారెక్టర్ రాసుకున్నప్పుడు ఆ క్యారెక్టర్ ఏం చేయాలో అదే చేస్తాడు. ఆ పోలీస్ ఆఫీసరో సమ్ ఎక్స్‌పర్సనో మర్డర్లు చేయకుండా తీసుకెళ్ళి పూజ గదిలో కూర్చొని పూజలు చేయలేడు. సో, దీన్ని మీరు ట్రోల్ చేయడమో, నెగిటివ్గా రాయడమో మానేయండి. ఇప్పుడు టీజర్ చూసి వైలెన్స్ ఎక్కువైపోయిందంటే జనాలకి ఇంట్రెస్టింగ్ కలగడానికి ఒక ఫిల్మ్ మేకర్ ఏం చేస్తాడంటే తను 2.5 గంటల సినిమాలో నుంచి 2 నిమిషాల్లో నీ కథను చెప్పాలి. అలా కథను చెప్పి నీకు ఇంట్రెస్టింగ్గా ట్రైలర్ నచ్చేలా దానికి బీజిఎం కొట్టించి కొత్త పాయింట్లు కొత్తగా ఎలివేట్ చేయాలి. 2.5 నిమిషాల్లో 2.5 గంటలని స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే అది నీకు కొంచెం వైలెంట్ అవ్వచ్చు. చాలా బాగుంది. కొత్తగా డిఫరెంట్గా చేశాడు. యాక్షన్ సీన్స్ కదా చాలా బాగున్నాయి. ఒక చెప్పాలంటే ఒక మాటలో కొత్త కోసాడు. మన డిఫరెంట్ మూవీ కదా. ఇప్పుడు కొన్ని మూవీలు చూసుకుంటే ఇది కొంచెం కొత్తగా ట్రై చేశాడు నాని అన్న. కానీ ఆల్వేస్ చాలా బాగుంది. నేను కూడా చాలా వెయిట్ చేస్తున్నాను మూవీ గురించి. బ్రో ఏం బ్లడ్ బ్రో అక్కడ కోస్తుంటే ఇక్కడ నరాలు జుమ్మని లాగుతున్నాయి బ్రో. ఇంకా తిరిగి చూడదు బ్రో. ఆల్వేస్ ఇంకా సూపర్ హిట్ మూవీ ఇది ఖచ్చితంగా. బాగా మాస్ కదా. నాకు మాస్ అంటే చాలా ఇష్టం బేసిక్గా చెప్పాలంటే. నేను కూడా ఆల్వేస్ చాలా వెయిట్ చేస్తాను అని. ఇట్టి 3 అయితే గట్టిగా ఆడుతుంది అన్న. ఇందులో చూడొద్దు. ఇంకా ఫ్యామిలీ హీరో కూడా అవుతాడు ఈ సినిమాతో అన్న స్ట్రాంగ్ నమ్మకం. మరి థ్రిల్లింగ్ ఇంకా సస్పెన్స్ ఇంకా థ్రిల్లింగ్ ఉంటుంది అన్న. ఎందుకంటే చెప్పలేం లాస్ట్ వరకు. ఎందుకంటే స్టార్టింగే చూపాడు కాబట్టి లాస్ట్ వరకు కాబట్టి సస్పెండ్ ఉండొచ్చు అది ఆ డ్యూయల్ రోల్ అనేది. ఆ కాన్ఫిడెన్స్ అనేది నచ్చింది అన్న చాలా. ఎందుకంటే తను చెప్పాడు కోర్ట్ మూవీ మీకు ఇది నచ్చితేనే మీరు May 1st హిట్ 3 ఉంది రాండి, లేకపోతే త్వరలో పాన్ ఇండియా చూస్తున్నాం అనిపించింది. నిజంగా చాలా గొప్పగా టేకింగ్ కానీ, ఆ డైలాగ్స్ కానీ, ఆ రగ్గడ క్యారెక్టర్ కానీ, అది నిజంగా నాని గారు ప్రతి సినిమాకి కూడా స్థాయి మెట్టెక్కుతూ స్థాయి పెంచుకుంటూ పోతున్నాడు. ఇది మాత్రం ఖచ్చితంగా పాన్ ఇండియా మూవీ. చాలామంది నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. ల్యాబ్ రిపోర్ట్ ఏంటంటే ఖచ్చితంగా ఇది సెన్సేషన్ చాలా పగడ్బందీగా ఈ సినిమాని నిర్మించినట్టుగా తెలుస్తుంది. ఇది ఒక సెన్సేషన్ సృష్టిస్తుంది ఈ సినిమా హిట్ 3. మొన్న నాని గారు మాట్లాడుతూ ఏమన్నాడు, కోర్టు బాగోలేకపోతే నా ఇట్టి 3 చూడకండి అని అన్నాడంటే ఆయన ఇట్టి 3 మీద అపార నమ్మకం. ఆ ఇట్టి 3 మాత్రం ఒక సెన్సేషనల్ మూవీ కాబోతుంది. మన తెలుగు సినిమా ప్రపంచ స్థాయిలో కూడా గుర్తింపు తెచ్చుకునే విధంగా చాలా పగడ్బందీగా సినిమా నిర్మించారని చెప్పి తెలుస్తుంది. చూపించడం అంటే మరి తప్పని పరిస్థితిలో ఆ షాట్ తీయవలసి వస్తుంది. నిజంగా నాని గారు ప్రతి సినిమాకి కూడా అలా స్థాయి పెంచుకుంటూ వెళ్తున్నాడు. మనకి మాత్రం తెలుగు సినిమాకి ప్రపంచ స్థాయిలో గుర్తింపు రాబోతుందని చెప్పి ఈ సినిమా ద్వారా నాని గారు నిరూపిస్తారు ఖచ్చితంగా. అందరి హీరోలకి అందరికీ ఫ్యాన్స్ ఉంటారు, కానీ అందరి హీరోల ఫ్యాన్స్ నాని గారి ఫ్యాన్స్. రేంజ్ అనేది పెరుగుతుందన్న. అతన్ని తీసుకున్న ఇప్పుడు కొత్త ఇంకా ప్యారడైజ్ సినిమా చూస్తుంటే పాన్ ఇండియా రేంజ్లో ఉండబోతుందని అర్థమవుతుందన్న. అది ఇప్పుడు అవునన్నా ఇది బ్రెడ్ అనేది అనుకుంటున్నాం. అది జస్ట్ క్లైమాక్స్ వరకు అనుకుంటున్నాం. మిగతా స్టోరీ అలా వాళ్ళు చెప్పాడు కదా, ఆల్రెడీ స్టోరీ ముందు రివీల్ చేశారు కదా. ఒక లాస్ట్ హాఫ్ అన్ అవర్ ఏమో బ్లడ్ ఉంటుంది, మిగతాదంతా సినిమా స్టోరీ ఉన్నట్టుగా అనిపిస్తుంది అన్న. అది క్రైమ్ థ్రిల్లర్లో ఏదో పాప కిడ్నాప్ అయినట్టుగా అది క్రైమ్ థ్రిల్లర్లో అనిపిస్తుంది అన్న. చాలా క్వాలిటీగా ఉంది. పిక్చర్ కూడా కొంచెం క్వాలిటీగా మంచిగా అనిపిస్తుంది. ఈ సినిమాతో పాన్ ఇండియా రేంజ్లో వెళ్ళొచ్చు అన్న. మ్యాక్సిమం ఇది తమిళ్లో కూడా కొద్దిగా సూటబుల్ అనిపిస్తుంది. తమిళ్లో కూడా మంచి సక్సెస్ అవ్వచ్చు. దీనికన్నా ఈ సినిమా కన్నా నాకు ప్యారడైజ్ సినిమా చూడాలని చాలా ఇంట్రెస్ట్ అనిపించింది ఆ ట్రైలర్ చూడగానే. ఈయన వైలెంట్ ఏదో పిచ్చి దొబ్బుతున్నాడు కొడతాడు, అలా కూడా దొబ్బుతున్నాడు, ఎవరిన పడతాయండి. అసలు ఊహించలేని విధంగా ఉన్నది. అంత కొత్తగా ఉంది. అంటే ఫస్ట్ నుంచి చివరి వరకు కూడా చూసుకోవచ్చు. అది ఫ్రేమ్ టు ఫ్రేమ్ కూడా చాలా బాగుంది. ఫుల్ మాస్ మూవీ. నాకు తెలిసి రేపు మేకి ఎండ్లో ఎలాగైతే వాసిపోద్దో థియేటర్లోకి వెళ్ళినా సరే చెమటలు పట్టించే మూవీ అయితే హిట్ 3 అయితే అవ్వచ్చు. నా ఏం రక్తపాతం అన్న, నరికి దొబ్బుతున్నాడు కదన్న, ఎవరిని వస్తాను కొట్టేస్తున్నాడు కదా. అది
ఇంకా దారుణం అది. నాని అన్న అంటే ఈసారి హిట్తో ఒక మంచి హిట్ అయితే కొడతాడు. పాన్ ఇండియా చెప్పాడు కదా, నేను ఒక దూరం నుంచి ఒక గోడ కడతా, సాలిడ్ గోడ, దాని బుల్లోటోర్లు వచ్చి గుద్దినా సరే బద్దలు కొట్టదని ఆ గోడ అయితే కట్టేసాడు ఆల్రెడీ. అందులో హిట్టే మనకి మరో మెట్టు. సూపర్ సినిమా అన్న. 3 అంటే చాలా బాగుందన్న. నాకైతే చాలా అన్నిటికన్నా నాకు ఇది బాగా నచ్చింది. ఎగిరేయడం అంటే మామూలుగా కత్తితో నరకడము, ఈ డైలాగ్స్ ఇవన్నీ చాలా బాగుంది. నాకు హిట్ 3 బాగా నచ్చింది. 100% చేయొచ్చు. ఎందుకంటే ఇక ఇప్పుడు అంతెందుకు డీజే టిల్లు హీరో ఉన్నాడు కదా సిద్ధు, ఆయన అసంటోడే మెల్లమెల్లగా పైకి ఎదుగుతుండు. ఈయన చిన్న హీరో కదా, ఇక్కడ నుండి పై దాకా వచ్చాడు. ఎట్లయినా 100% అయితే పెద్ద హీరో అయితే 100% అయితే. ప్రొడ్యూసర్ ఉన్నాడు, ప్రొడ్యూసర్గా చేశాడు. ఏది మన కోర్టుకు ప్రొడ్యూసర్ చేశాడు. అంటే చెప్తున్నానన్న అట్లానే ఈ మెల్లమెల్లగా అయితే 100% అయితే పెద్ద హీరో 100% నాకైతే నమ్మకం ఉందన్న.